ఈ కుమార్తె నా ప్రభా, జ్యోతిని బట్టి నా ప్రభా, ఇచ్చిన బ్లెస్సింగ్ బట్టి నా ప్రభా, ఈ యొక్క కూడికి ఏర్పాటు చేసుకుని ఉండి నా తండ్రి, బిడ్డకి అన్నప్రాస కార్యక్రమంలో మీరు తోడు ఉండమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. అయ్యా, నిలబడేది మేమైనా సరే, జరిగించేది మీరు తండ్రి. అయ్యా, బిడ్డని నా ప్రభా ఈ దినం నుంచి నా ప్రభా మరి ఆహారంలో నడిపించుకోవచ్చుగా నా తండ్రి. అయ్యా, ఆహారంలో పానీయంలో మీరు తోడు ఉండండి నా తండ్రి. అయ్యా, ఈ ఆహారంతో పాటు నా తండ్రి కుడి వచ్చిన బిడ్డల కొరకు నా తండ్రి జీవాహారంనైనా సిద్ధపాటు చేసిండు నా తండ్రి. ఈ వాక్యం విత్తుతున్నప్పుడు నా ప్రభా, నీ మాటలు విత్తుతున్నప్పుడు నా తండ్రి, నీ మాటలు విని నా ప్రభా ఆ ప్రకారం నా తండ్రి వారి బిడ్డలు నా ప్రభా నడిపించుకోవడానికి కృప చూపించండి నా తండ్రి. జీవ మార్గంలో నడిపించడానికి నా ప్రభా తల్లిదండ్రులతో మాట్లాడండి నా ప్రభా. కుడి వచ్చిన బంధుమిత్రులతో మాట్లాడండి ప్రభా. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎందరైతే నా తండ్రి మాటలు వినిచున్నారో, వినిచున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. దాసు నోటిని బోరుగా వాడుకొని అయ్యా నీ పరిశుద్ధ ఆత్మతో నింపిన ప్రభా మీరే మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా అన్నప్రసాద కార్యక్రమానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. పెద్దలు, పిల్లలు, యవనస్తులు, వృద్ధులకి నేను తెలియపరిచేది ఏంటంటే, జీవ మాటలు జీవ వాక్యము వితుచున్నప్పుడు వాక్యం మీద దృష్టి ఉంచండి. హల్లెలూయా. వాక్యం అయిపోయినాక చక్కగా కావాలంటే మీకు ఓ టెంట్ వేపించి సపరేట్ గా కుర్చీలు వేపిస్తాం, మాట్లాడుకోండి విశాలంగా. ముచ్చట్లు ఏమన్నా ఉంటే దూరపారా నుంచి వచ్చినట్టున్నారు, చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు టెంట్ కింద కూర్చొని. తర్వాత చక్కగా వాక్యం అయిపోయినాక సరదాగా మాట్లాడుకుందరు. కాస్త వాక్యం మీద మరి పెద్దలు, పిల్లలు అందరూ దృష్టి ఉంచాలని చెప్పి ప్రభు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామండి వాక్య భాగంలోకి వెళ్ళి చూసినట్టుగైతే, గర్భఫలము యెహోవా ఇచ్చు గొప్ప బహుమానము, అది స్వాస్థ్యం అని చెబుతూ దేవుని లేఖ భాగంలో కొంతమందిని దేవుడు తల్లి గర్భములో నియమించుకున్నప్పుడు, ఆ తల్లి గర్భములో దేవుడు ఎన్నుకున్నప్పుడు వాడి పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇక్కడ కూడి ఉన్న మనందరి పట్ల కూడా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ దినమున అన్నప్రాస కార్యక్రమం జరిపించుకోవచ్చున్న బ్లెస్సి పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం చూసినట్టుగైతే నిర్గమాకాండం 2వ అధ్యాయంలో చూసినట్టుగైతే 10వ వచనంలో ఒక మాట ఉంటుందండి. 2:10. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె ఎద్దుకు అతన్ని తీసుకొని వచ్చాను. హల్లెలూయా. చాలండి. ఇక్కడ మోషేని మరి ఆ తల్లిదండ్రులు కన్న తర్వాత వచ్చిన శోధనను బట్టి వారి నీటిలో ఆ బిడ్డను విడిచిపెడతాం జరిగింది. ఆ దేశం రాజు ఆ సంవత్సరంలో ఎవరైతే మగపిల్లలు పుడతారో వాళ్ళని చంపేమని ఆజ్ఞాయిస్తాడు. ఆడపిల్లలు ఎవరైతే వాళ్ళని బ్రతికించమని చెబుతాడు. ఈ రీతిగా తల్లి గర్భంలో పుట్టినప్పుడే, శిశువుగా ఉన్నప్పుడే, వాళ్ళు బాల్యముగా ఉన్నప్పుడే కొన్ని శోధనలు ఎదుర్కొంటారు. అయితే ఆ పిండం గురించి మనకు తెలియదు. ఆ బిడ్డ గురించి చిన్న వయసులో ఉన్నప్పుడు వారి పట్ల దేవుడి ప్రణాళిక మనకు అర్థం కాదు. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఆ బిడ్డ అంట తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఫరో ఇంటికి వెళ్ళాడు, అంటే రాజు ఇంటికి వెళ్ళాడు. అతను పుట్టింది ఎక్కడ? అతను పుట్టిందేమో చిన్న పేద కుటుంబంలో పుడతాం జరిగింది మోషే. కానీ తన దేవుని ప్రణాళికను బట్టి ఎక్కడికి వెళ్ళాడు? రాజగృహానికి వెళ్ళాడు. రాజగృహంలో రాజకుమార్తెకి కొడుకుగా పెరగడం జరిగింది. ప్రియులారా, హల్లెలూయా. దేవుడు ప్రణాళిక ఎలా ఉండిద్దంటే, ఆయన ఏర్పాటు, ఆయన చిత్తము, ఉద్దేశం వేరేలా ఉండిద్దంట. జననం ఎక్కడైనా జన్మించవచ్చు మనం, కానీ దేవుడు ఏమైనా ఎన్నుకున్నప్పుడు రాజగృహంలో పెంచుతాడంట. మోషే కూడా ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు అయితే తిండికి లేకో కట్టుకోవడానికి వస్త్రం లేకో బాధపడేవాడేమో. కానీ దేవుని సంకల్పము ఏమైనదంటే ఫరో ఇంట్లో పెరగాల మోషే.
ఫరో ఇంట్లో ఏమైనా తక్కువ, రాజు ఇంట్లో ఏమైనా తక్కువ ఉండిద్దండి. ఇప్పుడు ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వారి ఇంట్లో బిడ్డ పెరిగాడు అనుకో, ఏమైనా తక్కువ ఉండిద్దా? తినటానికి తక్కువ ఉండిద్దా? కట్టుకోవడానికి తక్కువ ఉండిద్దా? చదువుకోవడానికి తక్కువ ఉండిద్దా? ఏసీ కార్లు, ఏసీ బంగ్లాలు, ఏసీ ఇళ్ళు, ఏసీ స్కూళ్ళు కూడా. హల్లెలూయా. ఇవాళ వాళ్ళ నెలకి ₹1,00,000 ఫీజు. మనం సంవత్సరానికి ₹1,00,000 అంటే అమ్మో సంవత్సరం 1,00,000 అంటున్నాం. వాళ్ళ పిల్లలకి కట్టేది నెలకి 1,00,000. అటువంటి విలువైన చదువు ఆ బిడ్డకి అందిందండి. సకల విద్యలలో ప్రావీణ్యత కలిగిన వాడు మోషే అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుని సంకల్పం వేరు, దేవుని చిత్తం వేరండి. అదే రీతిగా మనం చూసినట్టయితే అదే మోషే గురించి అపోస్తుల కార్యంలో మాట ఉండిద్ది. చూడండి, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 21వ వచనం, 7:21. అతడు బయట పారివేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని అతని కుమారునిగా అది ఏం చేసింది? ఆమె చేర్చుకుంది. ఆమె తన కుమారుడిగా అంగీకరించింది. రాజు యొక్క కూతురు అంటే ఇక్కడ ఏమయ్యాడు? ఆయన రాజుకి మనవడయ్యాడు. కాబట్టి దేవుని సంకల్పము, దేవుని చిత్తం ఉండాలి. కానీ నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన ఎక్కడైనా సరే లేపగలిగాడు, లేవనెత్తగలిగిన దేవుడు అండి. అదే మనం లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం చూసినట్టుగైతే ఇక్కడ ఒక మాట చూద్దాము. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయనందును మనుషులు దయందును వర్ధిల్లెను. హల్లెలూయా. ఇప్పుడు మన బిడ్డలు దేంట్లో వర్ధిల్లాలి చెప్పండి, ఒక్కొక్కటి చెప్పండి. యేసుక్రీస్తు అయితే దేంట్లో వర్ధిల్లాడు? ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు దేంట్లో వర్ధిల్లాడండి? మొదట జ్ఞానమందు వర్ధిల్లాను అని వాక్యం సెలవిస్తుంది. మీ బిడ్డలకి జ్ఞానం నేర్పించండి. స్కూల్లో ఆ టీచర్లు, మాస్టర్లు చెప్పే జ్ఞానం వేరు. తల్లిదండ్రులుగా మీరు ఇంట్లో కూర్చోబెట్టి మీ బిడ్డలు చెప్పవలసిన జ్ఞానం వేరు. వాళ్ళ యొక్క పుస్తకాల్లో యొక్క కథలు చదువుతారేమో. మీరు ఇంటికాడ తల్లిదండ్రులుగా మీరు ఏ స్థితిలో నుంచి పైకి వచ్చారో, ఏ రీతిగా కష్టపడితే ఈరోజు ఈ స్థితిలో ఉన్నారో మీ బిడ్డలకు చెప్పండి. వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు ఈరోజు మా తల్లిదండ్రులకి ఏం తక్కువ లేదు, మా తల్లిదండ్రుల దగ్గర విస్తారమైన ధనం ఉంది, ఎంత అడిగినా ఇస్తారు, నా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఏం చూస్తున్నారు? ఈరోజు సమృద్ధి చూస్తున్నారు నీ దగ్గర. అయితే మరి చెప్పాల్సింది, నేర్పించాల్సింది ఏంటంటే నువ్వు మొదట తినటానికి లేని రోజులు ఉన్నాయి చూసావా, అవి చెప్పు పిల్లలకి. కట్టుకోవడానికి వస్త్రం, సరైన వస్త్రం లేక నువ్వు బ్రతికిన దినాలు ఉన్నాయి చూసావా, అవి చెప్పు నీ పిల్లలకి. ఈరోజు వాళ్ళు నీ మాట వినకుండా నీకు లోపడకుండా ఉండడానికి కారణం ఏంటంటే మొదట వాళ్ళు ఏ జ్ఞానం? లోక జ్ఞానంలో ఉన్నారు. లోక జ్ఞానం ఏమి నేర్పించిందండి? వ్యసనాలు, త్రాగుళ్ళు, అలవాట్లు. ఆ లోక జ్ఞానంలోకి వెళ్లకుండా ఉండాలంటే ముందుగా నువ్వు నీ బిడ్డను కూర్చోబెట్టుకొని నీ బిడ్డకి చెప్పుకో, మనం ఈ స్థితిలో నుంచి వచ్చాము, ఈ పరిస్థితిలో నుంచి వచ్చాము, కాబట్టి ఈరోజు ఏదో సమృద్ధి ఉంది కదా అని చెప్పి మనము ఏమి లోకం వైపు చూడకూడదు అని చెప్పేసి జ్ఞానము నేర్పించండి. బాలుడు అంటే వాడు నడవలసిన త్రోవను నేర్పించాలంట. ఎక్కడుందన్నమాట? సామెతలు 22 మాట ఉండి చూడండి. సామెతలు 22వ అధ్యాయం 6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోయాడు అంట. పిల్లలు ఇప్పుడు ఏం చేయాలా? వాడు బాలుడిగా ఉన్నప్పుడే, వాడు చిన్న వయసు నుంచే వాడికి నువ్వు నేర్పించు, కూర్చోబెట్టి నేర్పిస్తే వాడు పెద్దవాడైనాకంటే తప్పిపోడంట. వాడు నువ్వు బాల్యంగా ఉన్నప్పుడు నేర్పించు, వాక్యం నేర్పించు, పాటలు నేర్పించు, ప్రార్థన నేర్పించు. నీ కుటుంబ స్థితిలో నువ్వు ఎదిగిన ఈ పరిస్థితులు వాడు చెప్పు. వాడు పెద్దవాడైనాక ఏమవుతాడు? జల్సాలకి అలవాట్లకి అలవాటు పడి లోకం వైపు తిరుగుతూ, ఏంది ఆ స్నేహితులంపడి తిరిగి తాగుతూ,
వ్యసనాలకు గురి అయిపోయి పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోయి దాంట్లో నుంచి బయటికి రాలే స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు వస్తారు పాస్టర్ గారి దగ్గరికి, అయ్యా మా అబ్బాయి తాగుతున్నాడు, ప్రార్థన చేయండి. నీవు బాలుడిగా ఉన్నప్పటి నుంచి వాడిని దిద్దకుండా సరిచేయకుండా వాడు మొక్క అయినప్పుడు నువ్వు వంచకుండా ఈరోజు మానైపోయినప్పుడు వంచమండి, వంగమంటే ఆడెమ్ముతాడు. ఎప్పుడు వెళ్ళారా? మొక్క అయినప్పుడు వంచలేదు వాడిని, నువ్వు మానైనప్పుడు మానైనాక ఏం వంగుతాడు? కాబట్టి పిల్లలకి మీరు జ్ఞానము నేర్పించండి. యేసుక్రీస్తు దేంట్లో ఎదిగాడు? జ్ఞానములో ఎదిగాడు. తర్వాత వయస్సు అందును దేవుని దయందును కూడా ఎదిగాడు అంట. వయస్సులో ఎదిగే కొద్ది దేవునిలో ఎదిగాడు. దేవునిలో ఎదుగుతూ ఆయన ముందుకు వెళ్తూ తర్వాత దేవుని దయందును మనుషులు దయందు వాడు తెలియదంట. పిల్లలు దేవునిలో ఉంటే, దేవుని బిడ్డలుగా ఎదిగితే, వాక్యంలో ఎదిగితే, వాక్యానుసారం నడుచుకుంటే లోకం వైపు చూడరు, పాపం వైపు చూడరు, వ్యసనాల వైపు చూడరు. అప్పుడేమో దేవుని దయందును మనుషుల దయందును. ఇప్పుడు లోకంలో తిరిగేవాడిని మనుషులు మెచ్చుకుంటారా? దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకుంటా, వాడి పని వాడు చేసుకుంటా, వాడి ఉద్యోగం వాడు చేసుకుంటా ఉంటే మనుషులు మెచ్చుకుంటారా? చెప్పండి. తల్లిదండ్రులు మీరు చెప్పాలా? ఎలా ఉంటే మనుషుల మధ్య వర్ధిల్లుతారు? త్రాగుతుంటే వర్ధిల్లుతారా? తిరుగుతుంటే వర్ధిల్లుతారా? వ్యసనాల్లో ఉంటే వర్ధిల్లుతారా? లేకపోతే దేవుని యందు కూర్చొని ప్రార్థన చేసుకుంటా, వాక్యానికి లోబడుతూ మరి ఎప్పుడైతే దేవుని దయలో ఉంటారో అప్పుడు వర్ధిల్లుతారా? చెప్పండి. యేసుక్రీస్తు అంటే జ్ఞానమందును వయస్సు అందును దేవుని అందును మరి మనుషుల దయ అందును వర్ధిల్లేడంట. పిల్లరా మీ బిడ్డలు కూడా ఈ పెంపకం పెంచండి, వాళ్ళు వర్ధిల్లుతారు. వాడు తిరిగిపోతూ తాగుపోతూ అయిపోయినాక అప్పుడు రా మాకు పాస్టర్ ప్రార్థన చేయండి. ముందే నువ్వు వంచు. కాబట్టి మన బిడ్డలని మనం ఏం చేయాలండి? నేర్పుకోవాలి. సమయానికి వాళ్ళ తల్లి నేర్పించిందండి. రండి, సమయలు 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడు సమయాలు మళ్ళా బాలుడు సమయాలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషులు దయందును ఎందుకు వర్ధిల్చున్నాడు? తల్లి పెంచిన పెంపకం. తల్లి ఏం చేసింది? సమూయేలుని అటు బాలుడిగా ఉన్నప్పుడే దేవుడి సన్నిధిలో నడిపించింది, అటు బాల్యంగా ఉన్నప్పుడే దేవుడి సన్నిధి తీసుకువెళ్ళింది. చూడండి, 1వ అధ్యాయం పైన ఇక్కడ ఉండి 27లో ఉండి చూడండి, 27వ వచనం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవని ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మృక్కేనంట. పిల్లాడు తల్లి తీసుకెళ్ళింది దేవుని సన్నిధికి. దేవుని సన్నిధిలో ఏం చేసింది? దేవా, ఇదిగో ఈ బిడ్డ ఇక్కడ నుంచి నీ సన్నిధిలో ఎదుగుతాడు, నీ సన్నిధిలో ఉంటాడయ్యా. పాటలు నేర్పించండి, వాక్యం నేర్పించండి, ప్రార్థన నేర్పించండి. నేను ఈ రీతికి ఎప్పుడైతే తీసుకెళ్లి ప్రతిష్ఠ చేసిందో తల్లి చేయవలసిన పని తల్లి ఎప్పుడైతే చేసిందో ఆ తర్వాత అంట ఆ బాలుడు ఏం చేశాడంట? దేవునికి మృక్కాడంట. ఏముందండి అక్కడ? ఆ బాలుడు అక్కడే మొక్కాడు. ఇప్పుడు ఎవరు అలవాటు చేశారు మొక్కమని? తల్లి. సమయాలు తల్లి అలవాటు చేసింది. కాబట్టి మీరు కూడా మీ బిడ్డలకి అలవాటు చేయండి, ప్రార్థన అలవాటు చేయండి, దేవుని వైపు నడిపించండి పిల్లల. కాబట్టి దేవుళ్ళు మనం నడిచిన ఎడల దేవుని పట్ల మనము ఏదైతే విశ్వాసం ఉంచుతామో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. ఇలాగే కొంతమందిని దేవుడు నియమించుకున్నాడు. ఇర్మియా నియమించుకున్నప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు నీ గర్భంలో నిన్ను ఎన్నుకున్నానయా అని చెప్తాడు. గర్భంలోనే తల్లి గర్భంలో పిండమై రూపంలో గమనిపై ఈ దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన అరచేతులలో నిన్ను చెక్కుకొని అన్నాడు. పిల్లలు చెక్కుకొని అన్నాడు. కాబట్టి దేవుడు ఆయన సంకల్పము ఏదో ఈరోజు మనం పుట్టామని పెరిగిన తర్వాత ఆయన సంకల్పం కాదండి. దేవుడు ముందుగానే ఆయన ఏం చేశాడు? తల్లి గర్భంలో మనం రూపించాడండి.
చూడండి పిల్లరా, తల్లిదండ్రులారా, వాక్యం పట్ల మనసు పెట్టండి. ఇప్పుడు మన బిడ్డలకి అన్నామండి, మన బిడ్డలకి అన్నప్పుడు తల్లి గర్భంలో ఎవరైనా రూపాన్ని చెప్తున్నారా? తల్లి చెప్తుందా రూపాన్ని? తండ్రి చెప్తున్నాడు ఆ రూపాన్ని? ఎవరు చెప్తున్నారు? వాళ్ళు ఎంత ఎత్తు ఉండాలో, ఏ రంగు ఉండాలో, వాళ్ళు ఎలా ఉండాలో దేవుడు ఆ తల్లి గర్భంలో ఆల్రెడీ నియమించాడు పిల్లలు. చూడండి యెషయా గ్రంథం 49వ అధ్యాయానికి రండి. 49:16. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నిత్యము నా ఎదుట నున్నవి అంట. పిల్లరా జ్ఞాపకం చేసుకోండి, ఎవరు చెక్కారు ఇక్కడ? తల్లి గర్భంలో తల్లి చెక్కదు, తండ్రి చెక్కడు, దేవుడే చెక్కుతాడు. పిల్లరా గర్భంలో, నీ తల్లి గర్భంలో చెక్కిన వాడికి తెలుసు నువ్వేందో, నీ పట్ల ప్రణాళిక దేవుడికి తెలుసు. అందుకని పై వచనంలో ఏముంటుందంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లని మరుచున వారైనా మరుచుతురు కానీ నేను మరువను. హల్లెలూయా. దేవుడు ఏం చెబుతున్నాడండి? దేవుడు ఏం చెబుతున్నాడు? హల్లెలూయా. మెలుగుగా ఉన్నవాళ్ళు చేయొద్దండి. హల్లెలూయా. ఉన్నారు మెలుగుగానే నిద్రపోతున్నారా? ఓకే, మంచిది, దేవుని స్తోత్రం. ఏం చేస్తుంది వాక్యం? స్త్రీ అంట తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపదంట, మరిచిద్దంట. అయితే దేవుడు ఏమంటున్నాడు? వారైనా మరుచుదురు కానీ నేను మరువనయ్యా. నిన్ను కన్న తల్లి నిన్ను మర్చిపోవచ్చు, నిన్ను కన్న తండ్రి నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ నేను విడిచిపెట్టను. నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను. తల్లి గర్భంలో ఆయన అరచేతితో చెక్కాడు నిన్ను నన్ను తన రూపంలో చెక్కుకున్నాడు. కాబట్టి చెక్కిన వానికి తెలుసు నీ పట్ల నా పట్ల దేవుని ప్రణాళిక ఎందు. రండి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. 415 పేజీ నెంబర్. 415 2వ అధ్యాయం 7వ వచనం. అందమైన రూపమును సుందర ముఖరము కలిగి చాలండి. ఇక్కడ మన వాక్య భాగంలో చూసినట్టు ప్రియులారా, మొర్దెకై అయిన ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన ఆయన. ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన ఈ మొర్దెకై మరి ఎస్తేరుని తీసుకొచ్చుకున్నాడు. ఎస్తేరుని తన దగ్గర పెట్టుకొని పెంచుకుంటున్నాడు. పెంచుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క ఆ మతం గురించి, వారి యొక్క దేశంలో మరి రాజ్యాంగంలో ఏమైందంటే వారు లేకుండా చేయమని చెప్పి వచ్చినప్పుడు ఎస్తేరు దేవుడి కొరకు నిలబడిద్దండి. ఎస్తేరు ఏమైంది? దేవుడి కొరకు తన ప్రజల కొరకు నిలబడి తన ప్రజల్ని కాపాడిద్ది. పిల్లలు ఇలాగే ప్రతి ఒక్కరు చూస్తే మన జీవితం బైబిల్లో వారు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. తల్లి గర్భంలో పిండమై రూపింపబడక మునిపే దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇక్కడ కూర్చున్న వారందరి పట్ల కూడా ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక దేవుని చిత్తంలో మనము ఎప్పుడైతే నెరవేరుస్తామో, ఎప్పుడు యేసుక్రీస్తు జ్ఞానమందును, వయసునందును, దేవుడి దయందును, మనుషుల దయందును ఎప్పుడైతే వర్ధిల్లుచు ఉన్నాడో ఆయన ఏమయ్యాడు? దేవునికి లోబడి వర్ధిల్లాడు. పిల్లలు వర్ధిల్లాడు. మరి కూడి వచ్చిన వారు కూడా మరి దేవుని దయందు వర్ధిల్లాలని కోరుకుంటున్నారా? మనుషుల దయందు ఎదగాలని, మనుషుల దయందు ఎదగాలని కోరుకుంటున్నారా? అయితే ఒకటే గుర్తు పెట్టుకోండి, మిమ్మల్ని మీరు మీ పిల్లలకి అప్పు చెప్పండి. మీ పిల్లల్ని క్షమించండి. మీ పిల్లల్ని దేవుడికి అప్పు చెప్పండి. పిల్లలు దేవునికి ఎప్పుడైతే మనం అప్పు చెబుతామో, తల్లి గర్భంలో చెక్కుకున్న దేవుడు
ఆయన ఒకటే మాట అంటున్నాడు, స్త్రీ మరిచిన నేను మరవను, వారు విడిచిన నేను విడిచిపెట్టనని చెప్తున్నాడు పిల్ల. కాబట్టి మీ బిడ్డల్ని లోకాశల్లోకి, లోక జ్ఞానంలోకి వెళ్లకుండా దేవుని జ్ఞానం వైపు నడిపించండి. మీ బిడ్డలు మీరు వర్ధిల్లుతారు. హల్లెలూయా. ఉపకారములకు వేలాది నదులంతా విస్తారతైలము నీకిచ్చిన చాలునా. సరే అండి, మన జీవితంలో కొన్ని ద్వారాలు మూయబడినప్పుడు అమ్మో ఆ ద్వారం తెరవబడదు, మన జీవితం ఇంతే, మన బ్రతుకులు ఇంతే అని చెప్పి మనం ఎంతో జారిపోతూ ఉంటాం, సన్నగిల్లిపోతూ ఉంటాం. అయితే కృప కలిగిన దేవుడు ఆయన ఎలాగైనా సరే, ఏ రీతిగైనా సరే మన తిరిగి సంతోష పెట్టగలడండి. అందుకని వాక్యం ఏం చెప్పిద్దంటే, నీ దుఃఖానికి ప్రతిగా నేను సంతోషంగా కలగ చేస్తానని వాక్యం సెలవిస్తుంది ప్రభు. కాబట్టి ఈ బిడ్డ ఏదైతే దుఃఖంతో దేవుని దగ్గర మొరపెట్టిందో, ప్రార్థన చేసిందో, ఈ బిడ్డ మరి అడిగిన వెంటనే దేవుడు మరి కళ ద్వారాగా, స్వప్నం ద్వారాగా ముందుగానే మాట్లాడాడు. ముందుగానే ఈ బిడ్డకి చూపించాడు తన ఒడిలో ఒక బేబీ ఉన్నట్టు. ఈ బిడ్డకి ఆ దర్శనం, ఆ కళ వచ్చినప్పుడు ఈ బిడ్డ అనుకుందంట, అదేంది అసలు బిడ్డ ఉండమైంది, నేను నీళ్ళు పోసుకోలేదు, లేకపోతే ఇంకోటి ఇంకేమీ లేదు, ఏం జరగలేదు, అలే అప్పుడే ఎట్లా బిడ్డ వచ్చింది అని చెప్పి ఆలోచించుకుని ఒక 20 రోజుల్లోపే దేవుడు తన చేతిలో మన బిడ్డను అనుగ్రహించాడు. దేవుని కృప అది. కాబట్టి వాక్య భాగంలోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం తీయండి. 2:7. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అనే ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. హల్లెలూయా. దేవుడు ఈ బిడ్డకి అనుగ్రహించిన బ్లెస్సింగ్ని బట్టి మరి ఈరోజు కూడి వచ్చిన మీ అందరికి సంతోషమేనా? బ్లెస్సింగ్ని బట్టి సంతోషమైన ప్రియులారా, సంతోషం అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి వచ్చిన పెద్దలు, మరి రక్త సంబంధులు, మరి వీరందరూ మీరు సిద్ధపడి ఉండండి. ఈ బిడ్డ మరి 6 నెలలు ముగించుకొని పాలు విడిచి అన్నంలోకి వెళుతుంది. హల్లెలూయా. పాలు విడిచి అన్నంలోకి వెళుతుంది అనమాట. కాబట్టి ఆ బిడ్డను బట్టి అందరం దీవిద్దాం. ఈరోజు చూద్దాం ఆదికాండం 21వ అధ్యాయం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. హల్లెలూయా. ఈ బిడ్డకే కాదు విందు, కూడి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రేమ విందు ఉంది. హల్లెలూయా. ఈ పిల్లకే అనుకుంటున్నారేమో, మీకు అందరూ లేదనుకుంటున్నారు, అందరికీ ఉంది. ఏం భయపడద్దు, బాధపడద్దు. ఈ వర్షంలో మళ్ళీ ఎటు వెళ్ళాలనుకుంటున్నారేమో, ఏం మీరు చింతించొద్దండి. ఫస్ట్ బ్లెస్ తినేది, తర్వాత మనందరం తిందాం. అయితే దేవుడు కృపను బట్టి దేవుడు ఈ బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఏ పేరు పెట్టాలన్నప్పుడు దేవుడు కృప చూపించి ఈ బిడ్డకి చక్కని పేరు ఇచ్చాడండి. హల్లెలూయా. మరి ఆ యొక్క బ్లెస్సీ పేరుని దేవుడు ఈరోజు ఇంకో పేరు పెట్టబోతున్నాడు. మరి ఆ పేరు వినాలని ఆశ కలిగి ఉందా మీకు? ఏమండి, ఆ పేరు వినాలని ఆశ కలిగి ఉన్న వాళ్ళ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు రండి 2వ అధ్యాయం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేని
ఏం పేరండి? హదస్స. అదస్స. అదస్స. హదస్స. చెప్పండి. హదస్స. రోజు ఫోన్ చేసి పేరు పెట్టాలంటే పేరు చెప్పారు. మా ఊరికి ఆడ తిరిగిద్దయ్యా నోరు ఆడ తిరగదయ్యా అంది. దేవుడు ఇచ్చిన పేరు వద్దంటారు ఏంది ఈ పిల్ల అనుకున్నా. నేను స్తోత్రం. సరే మీ ఇష్టం అమ్మా, మీరు బ్లెస్సీ అని పిలుచుకుంటున్నారు కదా, బ్లెస్సీ అని పిలుచుకోండి అన్న. మళ్ళీ ప్రభు ఏం మనసు మార్చాడు తెలియదు. మళ్ళీ ఫోన్ చేసి అయ్యా మొన్న పేరు పెడతా అన్నాడుగా, పెట్టండి అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసింది. హల్లెలూయా. చెప్పండి ఏం పేరు? అదర్శ కాదు, అదస్స. సరిగ్గా చదవండి, బైబిల్ సరిగ్గా చదవండి. ఏముందో? అదస్స. అదస్స అనబడిన ఎస్తేరు. ఇప్పుడు ఈ బిడ్డను ఏమని పిలుస్తారు? బ్లెస్సీ అని పిలుస్తారా, అదస్స అని పిలుస్తారా, ఎస్తేరు అని పిలుస్తారు? మీ ఇష్టం. నోరు తిరిగినోళ్ళు అదస్స అని పిలవండి, తిరగని వాళ్ళు బ్లెస్సీ అని పిలవండి. ఇంకా అది కూడా మా వాళ్ళ కదంటే ఎస్తేరు అని పిలవండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మీ ఇష్టం, ఛాయిస్ మీదే. అన్నయ్య వాళ్ళు బాగా ముచ్చట్లో ఉన్నారు అన్నమాల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ దృష్టికి పెట్టినట్టుగైతే కాస్త మరి అదస్సాకి ఈరోజు పాలు ముగించుకుని అన్నంలోకి పెడుతుంది కదా, అందరం సంతోషంగా బిడ్డకి కాస్త ఆహారం పెడతామని. హల్లెలూయా. ఎవరైతే పెట్టాలనుకున్న వాళ్ళు సిద్ధపడి, ఇది అయిపోయిన వెంటనే సిద్ధపడి ఉండండి. మీరు ఆలస్యం లేకుండా ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా నువ్వు ఇచ్చిన అదస్సాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డ ప్రభావ ఈ రోజునైనా మరి పాలు విడిచినైనా ఆహారంలోకి విడిచుండుగా తండ్రి. ఈ దినం నుంచి ఆహారం విడుదలుచుండగా శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేయండి. నీవే కృప చూపించమని, ఈ ఆహారాన్ని దీవించి ఆశించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. పానీయం ఇద్దామండి. ఆహారం అయింది, పానీయం ఇద్దాం. చాలా యాక్టివ్గా ఉందండి. స్తోత్రం. సరే అండి, మీ చేతులు మరి అదస్స వైపు చూపినట్టుగా అయితే మీ ఆశీర్వాదములు ఇద్దాము. అందరు కూడి వచ్చిన వారందరూ మీ చేతులు ఈ చంటి బిడ్డ వైపు చూపాలండి. పెద్ద